కట్టె పొంగల్ వండుతున్నానండి. అమ్మవారి ప్రసాదం కొరకు. ఇది చిన్న గ్లాసు బియ్యం, 3 పావు కప్పులు పెసరపప్పు వేసి కడిగి బాగా 2, 3 సార్లు కడిగి, అదే కప్పుతోటి అంటే అలాంటిదే చిన్న కప్ గ్లాస్ ఉంది నా దగ్గర. 2:30 గ్లాసులు నీళ్ళు పోసాను. ముందు ఒక గ్లాస్ పోసేసాను. గ్లాసున్నర పోసి పొయ్యి మీద పెట్టాను. ఇదేమో పసుపు, ఉప్పు, పసుపు, ఉప్పు 2 వేసి ఒక చెంచా కూడా ఉప్పు వేసానండి. సగం చెంచా పసుపు వేసాను. మిరియాల పౌడరు ఒక చెంచాడు, చిన్న చెంచాతో చెంచాడు వేసి అల్లం ముక్క, 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని దంచి వేసానండి. అల్లం ముక్క తీసుకొని దంచి వేసుకుంటే బాగుంటుంది. మిరియాల పౌడర్ లేకపోతే ఈ అల్లం దంచేటప్పుడే దంచేసి కచ్చా పచ్చాగా దంచి వేసేయాలి. వేసేసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక కట్టేయచ్చు. నాది కుక్కర్ చిన్నదండి, అందుకని చిన్న మంట మీద పెట్టాను. లేకపోతే పొంగి వచ్చేస్తుంది పైకి. అందుకని చిన్న మంట మీద పెట్టాను అనమాట. 3 విజిల్స్ వచ్చాక కట్టేసి పోపు వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చినాయి, కట్టేసాను. పోపు కోసం ఏమో పచ్చిమిరపకాయలు ఒక 2 కోసి, ఒక ఎండుమిరపకాయ, ఈ 3 నూనె కానీ నెయ్యి కానీ ఏదో మీ ఇష్టం, ఏదో నచ్చితే అది. నూనె కానీ నెయ్యి కానీ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసి పోపేసి అన్నంలో కలుపు. ఇది అమ్మవారి ప్రసాదం కొరకండి. ప్రతి శుక్రవారం అన్నప్రసాదం పెట్టుకుంటే మంచిదంటారని ప్రతి శుక్రవారం పొంగల్ ప్రసాదం పెడతాను అమ్మవారికి.